హెల్దీ అండ్ టేస్టీ అయిన స్వీట్ కార్న్ ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను లేతగా ఉండే స్వీట్ కార్న్ని తీసుకున్నాను. వీటిని గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోనే ఉప్పు వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు ఉడుకుతున్నప్పుడు స్వీట్ కార్న్ గింజలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. గింజలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని స్ట్రైనర్తో తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక స్వీట్ కార్న్ గింజలు వేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, హాఫ్ లెమన్ పిండుకొని మంచిగా కలిపేసుకుంటే మన టేస్టీ అయిన స్వీట్ కార్న్ రెడీ. మీరు గిట్టంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.